హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేకే వ్లాగ్స్. చూడండి, మేమైతే మా అమ్మ మా నాన్న వచ్చారు కదా, వాళ్ళని ట్రిప్కి తీసుకెళ్తున్నానండి. మేమైతే వెళ్ళేదారిలో శ్రీకాకుళం, శ్రీకూర్మము ఇంకా శ్రీచక్రపురం వెళ్తామండి. మీకు ఆల్రెడీ శ్రీచక్రపురం వీడియో పోస్ట్ చేశాను. ఇది అయితే శ్రీకూర్మము అరసవెల్లి అండి. ఎక్కువ శ్రీకూర్మంలోనే తీసాను, ఎందుకంటే అరసవెల్లిలో గుడి లోపలికి ఫోన్ అలో లేదండి, బయట కౌంటర్లో పెట్టి వెళ్ళాలి. అందుకే చూడండి, వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, శ్రీకూర్మం చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ ఈ వీడియో చూడండి. చాలా ఫేమస్ టెంపుల్ అండి శ్రీకూర్మం. నేనైతే లోపలికి మొబైల్ తీసుకెళ్ళాను, అందుకోసం ఈ వీడియో పెడుతున్నాను చూడండి. ఇక్కడైతే ముందర ఫస్ట్ కోనేరు ఉంటుందండి. మనం అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద నీళ్ళు చల్లుకొని లోపలికి వెళ్ళాలి. ఈ ప్లేస్కి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి, అన్ని దేశాల వాళ్ళు మొత్తం ఇక్కడ ఉంటారండి. చాలా పురాతనమైన టెంపుల్ అంట ఇది. ఇక్కడైతే శ్రీకూర్మం అంటే నరసింహస్వామి అవతారమే ఒకటి తాబేలు అవతారంలో ఉంటుందండి. ఇంతకుముందు నేను తీశాను, లోపల తీయలేదు, బయట తీశాను. ఇప్పుడైతే లోపలికి ఈ మొబైల్ ఈసారి ధైర్యం చేసి తీసుకెళ్ళానండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చూపిద్దామని తీసుకెళ్ళాను. చూడండి, ఇక్కడైతే కౌంటర్లో టికెట్ తీసుకోవాలండి. మనిషికి టికెట్ అయితే 20 రూపాయలు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోతారు లోపలికి. చూడండి, నేనైతే మొత్తం లోపల వరకు వీడియో తీస్తానండి. ఇప్పుడు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, ఎలా వెళ్ళాలో తెలియని వాళ్ళు ఉంటారు కదండి, మాలాగా కొత్తగా వచ్చిన వాళ్ళు, చూడండి ఇలా వెళ్ళొచ్చు. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి, మీకు దేవుడు ఏ అవతారంలో ఉంటాడో ఎలా ఉంటాడో అర్థమవుతుందండి. లాస్ట్ వరకు చూడండి. చాలా ఫేమస్ అండి గుడి మాత్రం. శ్రీకాకుళం నుంచి ఒక 20 కిలోమీటర్స్ లోపలకు ఉంటుంది ఇది. చాలా బాగుంటుందండి గుడి. నేను ఇంతకుముందు నీటి బయట నడిచే తాబేలు అని వీడియో తీశాను కదండి, అది కూడా ఇక్కడదండి. ఏమంటే బయట తీశాను తాబేలు, లోపల ఎప్పుడు తీయలేదు. మొన్న సెకండ్ టైం వెళ్ళాను, అమ్మ నాన్న వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళాను. చూడండి, పూజారి అయితే అక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడండి, అందుకే నేనైతే ఫోన్ ఇలా పెట్టి వీడియో తీశానండి. చూడండి, శ్రీకూర్మం అంటే తాబేలు అవతారం అండి. అక్కడ చూడండి, క్లియర్గా కనిపిస్తుంది చూడండి తాబేలు. సైడ్ ఏమో తల తోక ఉంటాయండి, బయటేమో లక్ష్మీదేవి అమ్మవారు అండి. చూడండి, అమ్మవారు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇంకా బయట వచ్చేసి ఫొటోస్ దిగామండి అమ్మ నాన్నతో. చూడండి, మా అమ్మాయి, నేను, అమ్మ నాన్న. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ అరసవెల్లి వెళ్ళామండి. అరసవెల్లిలో తీసాను, కాకపోతే అరసవెల్లిలో బయటే తీసానండి, లోపల అయితే తీయలేదు. ఏమీ అనుకోవద్దండి, లోపలికి మొబైల్ అస్సలు అలో లేదండి. అందులో రష్ లేరండి. ఆదివారం అయితే ఫుల్ రష్. అరసవెల్లిలో మాత్రం అస్సలు చాలా ఎక్కువ ఉంటుందండి. మేము వెళ్ళింది ఏంటంటే, ఇంటి దగ్గర 9కి బయలుదేరితే రిటర్న్ ఇంటికి వచ్చేసరికి 1:15 అయిందండి. అంతే. 3 టెంపుల్స్ చూసుకొని వచ్చాం. అందులో సండే కాదు కాబట్టి ఎక్కడ రష్ లేరండి, బాగా ఫ్రీగా అయిపోయింది. చూడండి, బయట అయితే ఈ విధంగా ఉంటాయండి. మనం ఏం కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు. మేమైతే ఇవి తీసుకున్నామండి. అక్కడేమో సూర్యనారాయణ స్వామి, ఇంకోటి తాబేలు చిన్నవి, అమ్మకు కావాలని అవి తీసుకుంది, నేను ఒకటి తీసుకున్నాను. ఇంకా ఇక్కడేమో మా పాప మా అమ్మ వచ్చేసి రావి చెంబులు తీసుకోవాలంటే వాడు చాలా కాస్ట్ చెప్తున్నాడు అనేసి తీసుకోలేదండి. ఎందుకులే షాప్లో తీసుకున్నామనేసి వచ్చేసినాము. చాలా బాగుంటుందండి. ఆదివారం అయితే చాలా రష్. మీరు ఎప్పుడైనా వెళ్తే ఆదివారం మాత్రం వెళ్ళకండి ప్లీజ్, దయచేసి. చాలా రష్ ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.